ఓటమిని అంగీకరించేవాడే ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు. నిన్నటి గురించి మదనపడకుండా, రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన వాడికి విజయ సోపానాలు చేరువ అయినట్లే. దూరంగా జరగండి. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుంచి, పరిష్కారం లేని గొడవల నుంచి, మీ విలువ తెలియని వారి నుంచి, మీ మనసు కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వారిలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయన్నది పచ్చి నిజం. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇవ్వాలన్నా, బ్రతికినన్నాళ్ళు మానిపోని గాయం చేయాలన్నా అది ప్రేమకే సాధ్యం. అప్పు చేసేటప్పుడు ఇబ్బందులు మాత్రమే కనిపిస్తాయి, కానీ తీర్చేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే. మీకు అందని దానికోసం ఆశపడకండి, మీకు నచ్చని దానికోసం కష్టపడకండి. మీకై కష్టపడే వారిని మరచిపోకండి, మిమ్మల్ని ఇష్టపడే వారిని వదులుకోకండి. లైఫ్ అంటే ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. నీ బాధ్యతలను నీవు సరిగ్గా గ్రహించినప్పుడు నీ ఆశయాలను పూర్తి చేసుకోవాలని పట్టు నీలో కనిపిస్తుంది. జీవితం ఊహకందని వ్యాపారం లాంటిది. నువ్వు ప్రతి ఒక్కరికి నచ్చాలి అనుకోకు, ఎందుకంటే అప్పుడే నువ్వు ఎక్కువ బాధపడే అవకాశం ఉంటుంది. ఏం చేయాలో, ఎలా చేయాలో తెలిసినప్పటికీ ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఎన్ని తెలిసినా ఏం లాభం? మూర్ఖులతో ఎప్పుడూ వాదన పెట్టుకోవద్దు, ఎందుకంటే వారు ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజారుస్తారు. ఆ తర్వాత వారికున్న అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు. మమకారం నీకు తోడును తెస్తుంది, అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ అహంకారాన్ని వీడి మమకారాన్ని పెంచుకోవాలి. సంపాదన అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గద్దెక్కించే వారిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి. కొన్ని చోట్ల మనం ఉంటే విలువ, మరికొన్ని చోట్ల లేకుంటేనే విలువ. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అని డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు. నమ్మకం లేని వారికి రహస్యాలు చెప్పకూడదు. మనకు కావలసిన వారి వద్ద అబద్ధాలు చెప్పకూడదు. ఒకడు ఏడుస్తున్నాడు అంటే వానికి పిచ్చి లేదా భయం అనుకుంటాం, కానీ ఆ పరిస్థితి మన దాకా వస్తే తప్ప మనకు అర్థం కాదు. చలనం లేని రాయిని కూడా చెక్కడం మొదలు పెడితే శిల్పం అవుతుంది. కదల్లేని రాయిలోనే శిల్పం దాగుంటే పరుగులు పెట్టగల నీలో గొప్పగా బ్రతకడానికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి చూడు. ఒక మెట్టు ఎక్కగానే మాటలో, చూపులో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ దేవుడు 10 మెట్లు కిందకి దింపుతాడు. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలె ఉండాలి, కానీ ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు. జీవితం చాలా చిన్నది, ఎంతకాలం అనే గ్యారంటీ లేదు. ఎవరికోసమో ఆలోచించటం, దేనికోసమో బాధపడటం అనేది వెర్రితనమని గ్రహించు. హాయిగా నీ జీవితాన్ని అనుభవించు. ఏదైనా ఒక గట్టి దెబ్బ తిన్నాక దాని నుంచి నేర్చుకోవడం మంచిదే, కానీ ఆ దెబ్బ నీకంటే ముందు తిన్న వాళ్ళను చూసి ఆ స్థితి నీకు రాకుండా జాగ్రత్త పడి పాఠం మాత్రం నేర్చుకోవడం గొప్పది. ఆడది అందాన్ని చూపించడంలో అందానికి విలువ ఉండదు, అందాన్ని అందంగా దాచడంలో అందానికి విలువ. ఆ స్త్రీకి అపురూప విలువ.